సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి గడపకి ఒక గాథ ఉంటుంది. పల్లె పరిమళాలను, మన సంస్కృతి సాంప్రదాయాలను మీకు పరిచయం చేసే సరికొత్త ప్రయాణం ఊరు ఊరుకో కథనం. ఈ రోజు మనం ఏ ఊరి విశేషాలు తెలుసుకోబోతున్నామో, ఆ ఊరి ప్రత్యేకతలేంటో చూసేద్దాం రండి. కూకట్పల్లి అనేది వాయువ్య హైదరాబాద్లోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన, రద్దీగా ఉండే అతిపెద్ద నివాస మరియు వాణిజ్య ప్రాంతం. ఒకప్పుడు శివారు ప్రాంతంగా ఉన్న కూకట్పల్లి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో ఒక కీలకమైన జోన్గా ఎదిగింది. దీనికి ఐటీ హబ్లతో ఉన్న సామీప్యత దీని రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. కూకట్పల్లి అనే పేరు వెనుక కూడా తెలంగాణ గ్రామీణ నేపథ్యం, భౌగోళిక పరిస్థితులతో ముడిపడిన ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ పేరు ఎలా వచ్చిందంటే, కూకటి మరియు పల్లి. చరిత్రకారుల ప్రకారం పూర్వం ఈ ప్రాంతం దట్టమైన పొదలు, చిన్న చిన్న కొండలు మరియు తోటలతో కూడిన ఒక చిన్న పల్లెటూరుగా ఉండేది. తెలుగు గ్రామీణ భాషలో కూకటి లేదా కూకట్లు అంటే ఒక చెట్టుకు లేదా పొదకు ఉండే గట్టి వేర్లు లేదా గడ్డితో కూడిన దిబ్బలు అని అర్థం. మన పెద్దవాళ్ళు కూకటి వేళ్లతో సహా పేకలించడం అనే సామెత వాడటం మీరు వినే ఉంటారు. పల్లి అంటే గ్రామం. అలా గట్టి వేర్లు కలిగిన వృక్షాలు లేదా ప్రత్యేకమైన గడ్డి భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడం వల్ల దీనికి మొదట కూకట్లపల్లి అని పేరు వచ్చింది. కాలక్రమేణా ప్రజల వాడుకలో ఆ పేరు మరింత సులభంగా మారి కూకట్పల్లిగా స్థిరపడిపోయింది. హైదరాబాద్లోని మిగతా ప్రాంతాల్లాగే ఇది నిజాం పాలనలో ఒక చిన్న రెవెన్యూ గ్రామంగా ఉండేది. నాంపల్లి లేదా చెంచల్గూడ లాగా దీనికి ఎటువంటి నవాబుల పేర్లు గాని, పర్షియన్ ముద్రలు గాని లేవు. ఇది పూర్తిగా ఒక పక్క తెలుగు పల్లెటూరి పేరుగా రూపాంతరం చెందింది. ఒకప్పుడు కేవలం చెట్లు, పొదలతో కూడిన ఒక చిన్న గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం ఈ రోజు ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు, ఐటీ ఉద్యోగులతో ఆసియాలోనే అతిపెద్ద నివాస హబ్గా మారడం ఒక గొప్ప విశేషం. కూకట్పల్లి హైదరాబాద్లోనే అత్యంత చైతన్యవంతమైన, వేగంగా దూసుకుపోతున్న ప్రాంతం. ఇక్కడి లైఫ్ స్టైల్, బిజినెస్ నగరంలోని ఇతర ఏరియాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. కూకట్పల్లికి ఉన్న టాప్ స్పెషాలిటీలు ఏంటంటే, ఆసియాలోనే అతిపెద్ద కాలనీ. కూకట్పల్లి అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రధాన స్పెషాలిటీ కేపీహెచ్బి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ. 15 ఫేజులుగా విస్తరించి ఉన్న ఈ కాలనీ ఆసియాలోనే అతిపెద్ద నివాస ప్రాంతాల్లో ఒకటిగా రికార్డ్ సృష్టించింది. ఒక చిన్న సైజు నగరానికి ఉండాల్సిన సౌకర్యాలన్నీ ఈ ఒక్క కాలనీలోనే ఉంటాయి. మినీ ఆంధ్ర. కూకట్పల్లికి నగరంలో మినీ ఆంధ్ర అని పేరు. ఇక్కడ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడిన వారి సంఖ్య చాలా ఎక్కువ. అందుకే ఇక్కడ ఉగాది, సంక్రాంతి, దసరా పండుగలు మరియు కోనసీమ, నెల్లూరు రుచులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కూకట్పల్లిలోనే ఉంది. దీనివల్ల ఈ ప్రాంతమంతా ఎప్పుడూ వేలాది మంది విద్యార్థులతో, హాస్టళ్లతో ఎంతో సందడిగా ఉంటుంది. ఉన్నత చదువులకు, కోచింగ్ సెంటర్లకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్. కూకట్పల్లి మెయిన్ రోడ్ను ఒక షాపింగ్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. నగరంలోనే అతిపెద్ద మాల్స్ అయిన నెక్సస్, సుజనా మాల్, మంజీరా మాల్ ఇక్కడే ఉన్నాయి. పెళ్లి షాపింగ్ కోసం కాంచీపురం చీరల షాపుల నుండి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వరకు అన్నీ ఒకే రోడ్డుపై లైన్గా దొరకడం ఇక్కడి స్పెషాలిటీ. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్లకు కూకట్పల్లి ప్రవేశ ద్వారం లాంటిది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు నివసించడానికి, వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి కూకట్పల్లి మొదటి చాయిస్. ఇక్కడి పబ్లు, రెస్టారెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఈ ప్రాంతానికి లగ్జరీ లుక్ను ఇస్తారు. 24/7 రద్దీ మరియు లైఫ్. కూకట్పల్లి ఎప్పుడూ నిద్రపోదు. తెల్లవారుజామున దొరికే ఇడ్లీ బండ్ల నుండి అర్ధరాత్రి వరకు నడిచే బిర్యానీ పాయింట్లు, ఐటీ కంపెనీల బస్సులు, మెట్రో రైళ్లతో ఈ ఊరు నిరంతరం పరిగెడుతూనే ఉంటుంది. సంక్లిప్తంగా చెప్పాలంటే కూకట్పల్లి స్పెషాలిటీ అంటే ఆసియాలోనే పెద్ద కాలనీ, జేఎన్టీయు విద్యార్థుల హడావిడి, కిక్కిరిసిన షాపింగ్ మాల్స్ మరియు ఐటీ కల్చర్. కూకట్పల్లి ప్రధానంగా ఒక భారీ నివాస, విద్య మరియు వాణిజ్య కేంద్రం కావడంతో ఇక్కడ చారిత్రక కట్టడాలు లేదా కోటలు వంటివి లేవు. కానీ ఆధునిక లైఫ్ స్టైల్కు తగ్గట్టుగా ఎంజాయ్ చేయడానికి, షాపింగ్ చేయడానికి మరియు ప్రశాంతంగా గడపడానికి ఇక్కడ కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి.
నెక్సస్ సుజనా మాల్ కూకట్పల్లిలోనే కాకుండా హైదరాబాద్లోనే అత్యంత ప్రసిద్ధమైన మరియు అతిపెద్ద షాపింగ్ మాల్స్లో ఒకటి. ఇక్కడ అంతర్జాతీయ బ్రాండ్ల షోరూంలు, లగ్జరీ మల్టీప్లెక్స్ థియేటర్, భారీ ఫుడ్ కోర్ట్, పిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ జోన్లు ఉన్నాయి. వీకెండ్స్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్. ఇంజనీరింగ్ విద్యార్థులకు గుండెకాయ లాంటి ప్రతిష్టాత్మక జేఎన్టీయు విశ్వవిద్యాలయ క్యాంపస్ కూకట్పల్లి మెయిన్ రోడ్డులోనే ఉంది. దీని లోపల ఉండే విశాలమైన రోడ్లు, పచ్చటి చెట్లు, ప్రశాంతమైన వాతావరణం మరియు ఓపెన్ ఆడిటోరియం చూడ్డానికి బాగుంటాయి. క్యాంపస్ లోపలికి వెళ్ళడానికి అనుమతి నిబంధనలు బట్టి ఉంటుంది. ఐడియల్ చెరువు, ఐడియల్ లేక్, కూకట్పల్లి లేక్. కూకట్పల్లి వాసులకు సాయంత్రం పూట రిలాక్స్ అవ్వడానికి ఇది ఒక మంచి స్పాట్. ఈ చెరువు కట్టను అందంగా తీర్చిదిద్దారు. సాయంత్రం వేళల్లో ఇక్కడ రంగురంగుల లైటింగ్, వాకింగ్ ట్రాక్, ఎన్నో రకాల నోరూరించే స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఇక్కడికి వచ్చే జనాలను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వినాయక చవితి నిమజ్జనాలకు ఇది చాలా ఫేమస్. శిల్పారామం ఉప్పల్, మాదాపూర్ సమీపంలో. కూకట్పల్లికి చాలా దగ్గరలో ఉన్న మాదాపూర్ శిల్పారామం కేవలం 10 నుండి 15 నిమిషాల దూరంలో ఉంటుంది. ఇదొక ప్రసిద్ధ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విలేజ్. ఇక్కడి గ్రామీణ వాతావరణం, హస్తకళ షాపింగ్, సాంస్కృతిక నృత్యాలు మరియు బోటింగ్ పిల్లలకు, పెద్దలకు బాగా నచ్చుతాయి. కాజాగూడ హిల్స్, దుర్గం చెరువు. కూకట్పల్లి మెట్రో కనెక్టివిటీ వల్ల ఐటీ కారిడార్లోని ప్లేసెస్ చూడటం చాలా సులువు. కూకట్పల్లికి సమీపంలో ఉన్న దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్ వంతెన రాత్రి వేళల్లో లైటింగ్ తో అద్భుతంగా కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్న లేక్ ఫ్రంట్ పార్క్ కూడా చూడదగినది. ఆధ్యాత్మికంగా గడపాలనుకునే వారి కోసం కూకట్పల్లిలో కొన్ని ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. సాయిబాబా గుడి ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్. కూకట్పల్లి ఒక భారీ ఐటీ మరియు విద్యార్థుల హబ్ కావడం వల్ల ఇక్కడి ఫుడ్ కల్చర్ అత్యంత బిజీగా, రుచికరంగా ఉంటుంది. ఇక్కడ పక్కా తెలంగాణ వంటకాలతో పాటు రాయలసీమ ఘాటు, కోస్తాంధ్ర రుచులు మరియు లేట్ నైట్ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. రాయలసీమ రుచులు, నాటుకోడి పులుసు, రాగి సంగటి. కూకట్పల్లిలో ఆంధ్ర, రాయలసీమ ప్రజలు ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడి రెస్టారెంట్లలో లభించే సాంప్రదాయ నాన్ వెజ్ వంటకాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. రాగి సంకటి, నాటుకోడి పులుసు, మటన్ వేపుడు మరియు ఘాటైన తలకాయ కూర ఇక్కడి ఎన్ని హోటళ్లలో స్పెషాలిటీ. ఫేమస్ ప్లేస్ కేపీహెచ్బి మరియు జేఎన్టీయు పరిసరాల్లో ఉండే తెనాలి రుచులు, రాయలసీమ రుచులు వంటి రెస్టారెంట్లు దీనికి ప్రసిద్ధి. నోరూరించే స్ట్రీట్ దోశలు. కూకట్పల్లిలో నైట్ లైఫ్ ఎక్కువ. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇక్కడి రోడ్లపై వేడివేడి దోశలు దొరుకుతాయి. కేవలం సాదా దోశ కాకుండా చీజ్ మయో దోశ, పనీర్ దోశ, పిజ్జా దోశ మరియు కారం నెయ్యి దోశలు ఇక్కడ చాలా ఫేమస్ స్పాట్స్. కేపీహెచ్బి రోడ్ నెంబర్ 1 మరియు జేఎన్టీయుకు ఎదురుగా ఉండే నైట్ ఫుడ్ కోర్టులో ఈ బండి దోశల కోసం జనాలు క్యూ కడతారు. సాయంత్రం అయితే చాలు కూకట్పల్లిలోని ఐడియల్ లేక్ రోడ్ ఒక పెద్ద ఫుడ్ స్ట్రీట్ గా మారిపోతుంది. ఇక్కడ దొరికే మోమోస్, పావ్ బాజీ, డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ షేక్స్, వివిధ రకాల చాట్ ఐటమ్స్ చాలా పాపులర్. చెరువు పక్కన కూర్చొని తింటూ ప్రశాంతంగా గడపొచ్చు. కేపీహెచ్బి మరియు హౌసింగ్ బోర్డ్ ఏరియాల్లో ఓపెన్ గ్రౌండ్స్ లో లభించే స్ట్రీట్ నాన్ వెజ్ ఐటమ్స్ యువతను బాగా ఆకట్టుకుంటాయి. నూనె లేకుండా వెదురు బొంగుల్లో ఉడికించే బాంబో చికెన్, మట్టి కుండల్లో దమ్ చేసే మట్కా బిర్యానీ ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన స్టాల్స్ లో చాలా ఫేమస్. విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడం వల్ల చాలా తక్కువ ధరకే కడుపు నిండే ఫాస్ట్ ఫుడ్స్ ఇక్కడ దొరుకుతాయి. చికెన్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, వేడివేడి సమోసాలు, స్ప్రింగ్ రోల్స్ ఇక్కడి కాలేజీ స్టూడెంట్స్ ఫేవరెట్ స్నాక్స్. చూసారుగా, ఇది ఈరోజు మన ఊరుకో కథనం. ఒక ఊరు 1000 జ్ఞాపకాలు, మట్టి వాసనలు, మనుషుల అనురాగాల కలబోతగా సాగిన ఈ ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. వచ్చే ఎపిసోడ్లో మరో ఊరు, మరో అందమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.